వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని గీసుగొండ మండలంలోని కోనాయి మాకుల పిఎస్ఆర్ గార్డెన్స్లో వరంగల్ జిల్లా ఎస్సీ విభాగం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరి ప్రీతం, వరంగల్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, స్టేషన్ కనుపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి, వర్ధనపేట శాసనసభ్యులు కెఆర్ నాగరాజు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఆయా గ్రామాల ముఖ్య నాయకులకు, కార్యకర్తలు వచ్చే ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి డాక్టర్ కడియం కావ్య గెలుపే ధ్యేయంగా ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని, ఇప్పటి నుండే పార్టీ కార్యక్రమాలు రేవంత్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రతి గడప గడపకు తీసుకుపోయి ప్రచారం నిర్వహించాలని కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. అనునిత్యం కార్యకర్తల వెన్నంటే కాంగ్రెస్ పార్టీ ఉంటుందని అభయం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ముఖ్య కారణం దళితులు. 95% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేశారన్నారు. దళితులు ఎళ్లవేళ్లా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీ సత్తా చాటి కావ్యాన్ని గెలిపించాలని కోరారు. ఒక వాన వేసినాక నేనేం మాట్లాడాలి? ఒక సొంత చెల్లె కోసం కొట్లాడినట్టు కొట్లాడి ఇంతసేపు అన్న మీ అందరితో మన రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న విషయాలన్నీ కూడా ఎంత వివరంగా మీ అందరికీ చెప్పిందంటే, గత ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో 30,000 బీజేపీకి వెళ్ళినాయని తెలిసింది. ఆ 30,000 కూడా ఈసారి వెళ్లకుండా ఉండేందుకు మా అన్న చాలా సొంత చెల్లె కోసం కొట్లాడినట్టు ఇంత పెద్ద ఎత్తున గొంతెత్తి మీ అందరినీ అభ్యర్థించింది. కాబట్టి మీరందరూ కూడా అన్న చెప్పిన విధంగా నాకు ఒకటే సైడ్ ఓటింగ్ జరగాలని, మీరందరూ అందుకు కృషి చేయాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న ప్రతి గుండెలో వచ్చే చప్పుడు ఏంటంటే జై భీమ్. గుండెలో వచ్చే ఇంకో చప్పుడు ఏంటంటే జై కాంగ్రెస్. జై భీమ్, జై కాంగ్రెస్ రెండు వేరు కాదు, రెండు కలిసే ఉన్నాయి. అందుకే రాహుల్ గాంధీ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగుజాడలో నడుస్తూ జనగణన చేసి ఆ లెక్క ప్రకారమే రిజర్వేషన్స్ కల్పిస్తాను, రాజ్యాంగం కల్పిస్తాను, మహిళలకి ప్రభుత్వ ఉద్యోగాల్లో 50% ఉద్యోగాలు కల్పిస్తాను, మహిళలకి ₹1,00,000, పేద మహిళలకి ₹1,00,000 వార్షిక ఆదాయం ఇస్తాను, యువకులకి కూడా 30 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి 5 న్యాయాలలో ఏదైతే చెప్పిండో, రైతులకి గిట్టుబాటు జీఎస్టీ లేకుండా వ్యవసాయ పరికరాలు అందజేయడం కానీ, రైతు పంట నష్టం జరిగితే 30 రోజులలో అది మళ్ళీ బ్యాంక్ అకౌంట్ లో వచ్చే విధంగా ఏర్పాట్లు చేయడం కానీ, అదే విధంగా శ్రామికులకి జాతీయ ఉపాధి కూలీలందరికీ కూడా ప్రతి ఒక్కరికి 400 వచ్చే విధంగా రోజువారీ కూలీ అది ఇవ్వడం కానీ, జీవిత బీమా, ఇట్లాంటి అనేక పథకాలు కూడా మన పేద వర్గాల కోసము చేయడం జరిగింది. మనమందరం ఇక్కడ ఇంత చల్లగా ఏసీ హాల్లో కూర్చున్నాం పంట పగలు అంటే అది దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటున్నాను. ఒకవేళ మళ్ళీ నరేంద్ర మోడీ కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే కనుక మనము చీకట్లోనే నడవాలి. మీకు గుర్తుందో లేదో, మన తాత ముత్తాతలు వెలుతురులో ఎదురుపడే వాళ్ళు కాదు, అగ్రవర్ణాలకి చీకట్లోనే నడవాలి, చీకట్లో రోడ్డు ఉడవాలి, వాళ్ళ నీడ కూడా అగ్రవర్ణాల మీద పడవద్దు, చెప్పులు వేసుకొని నడవద్దు. ఇట్లాంటి సంస్కృతి, మహిళలు బయటికి రావద్దు, ఇట్లాంటి సంస్కృతి ఏదైతే ఉందో అది మన ధర్మం అనేది మనందరికీ తెలిసిన విషయమే. దాన్ని కాదని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కేవలం ఎస్సీ ఎస్టీలకే కాదు, ఆయన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి నాయకుడుగా, ఒక దేవుడుగా పనిచేశాడు. అతను ప్రతి ఒక్కరికి ఒక ఓటు హక్కును కల్పించాడు. నీ రాజును నువ్వే నిర్ణయించుకో, నిన్ను పాలించే వాళ్ళని నువ్వే నిర్ణయించుకో, నీ ఓటు హక్కు వినియోగించుకో అని ఏదైతే చెప్పిండో, ఆ విధంగా మహిళలకే కాదు, ఎస్టీలకి, మైనారిటీ, క్రిస్టియన్స్ కి, భారతదేశంలో ఉన్న ప్రతి హిందువుకి కూడా అంబేద్కర్ ఆరాధ్యుడు అన్న విషయము చాలా మంది మర్చిపోతున్నారు. నరేంద్ర మోడీ ఏదైతే చెప్తున్నాడో, నేను రాజ్యాంగాన్ని రద్దు చేస్తా అని, ఆయన ఈ బీజేపీ పాలనలో ఏదైతుందో, నిన్న జరిగిన ఒక లౌకిక వాదం మీద ఒక సమ్మేళనం జరిగింది. దాని మీద కూడా ఏబీవీపీ గుండాలు బయటకు వచ్చి మరి కొట్లాట పెట్టుకున్నారంటే బీజేపీ ఏ విధంగా ముందుకెళ్తుందని
కాబట్టి అట్లాంటి పరిస్థితి మన తెలంగాణకి ఇది కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నరేంద్ర మోడీని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఒకసారి ప్రధానమంత్రిని అసలుకే చేయొద్దు. మనకి తెలుసు రాహుల్ గాంధీ గారు కార్పొరేట్ విద్యా వైద్యం అందించాలని ఆయన పట్టుదలతో ఉంటే అటు నరేంద్ర మోడీ కార్పొరేట్ దిగ్గజాలైనటువంటి అంబానీ అదానీల కొమ్ముగాసు వాళ్ళకి లక్షల కోట్ల రుణమాఫీ చేశాడు. అదే రైతు రుణమాఫీ చేయమంటే చేయడానికి సిద్ధంగా లేడు. ఈ విధంగా చూసుకుంటే నరేంద్ర మోడీ పేదలంటే ఇష్టం లేదు, ఎవరన్నా ఇష్టం లేదు. ఆయన కేవలం ధనిక వర్గాలు కావాలి, కార్పొరేట్ ఆఫీసులు కావాలి, కార్పొరేట్ వ్యక్తులు కావాలి. మన జీవితాలు బాగుండాలి, మనం అందరం ఇంత చల్లగా ఇక్కడ కూర్చున్నాము అంటే రానున్న రోజులలో కూడా కాంగ్రెస్ వస్తే మన నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా, రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా, జాతీయ స్థాయిలో కూడా కేంద్రంలో కాంగ్రెస్ జెండా ఎగురితే మన బతుకులు, దళితుల బతుకులు అన్ని ఎట్లుంటాయో మీరందరూ కూడా ఆలోచించండి. మీరందరూ కూడా మీ సొంత ఇంటి ఆడబిడ్డకి ఏ విధంగా అయితే దీవిస్తారో నేను మీ బిడ్డగా వస్తున్నాను, మీ ఆడబిడ్డగా వస్తున్నాను, నన్ను దీవించండి, నన్ను మీ ఇంటిలో సభ్యులుగా అనుకోని నా కోసం పని చేయండి. ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా నా గురించి చాలా మాట్లాడారు, నన్ను గెలిపించాలని కోరారు. డాక్టర్ కడియం కావ్య గెలుపు కేవలం డాక్టర్ కడియం కావ్యదే కాదు, రాజ్యాంగాన్ని నిలుపుకునే ఒక అవసరాన్ని కలిగిస్తుంది ఈ ఎలక్షన్. మే 13వ తారీఖు మన భారతదేశ ముఖ చిత్రం మారాలి అంటే ఖచ్చితంగా మీరందరూ కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలి. మనది త్యాగాల పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏదైతే ప్రధానమంత్రి అవకాశం సోనియా గాంధీ అమ్మ గారికి వచ్చినా కూడా వద్దనుకున్నారో అట్లాంటి ఆ టైంలో వాళ్ళు పదవులు కాకుండా అభివృద్ధిని మాత్రమే కోరుకున్నారు. కానీ ఇప్పుడు టైం ఆసనమైంది రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకొని మన దేశాన్ని, ముఖ్యంగా మన దళితుల్ని, మన క్రిస్టియన్లని, మన ముస్లింలని అందరినీ కూడా మంచిగా చూసుకోవాలి. మనం మంచిగా ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రార్థనలు చేసుకోవాలన్నా, నమాజులు చేసుకోవాలన్నా, దేవుడి గుడికి వెళ్ళాలన్నా కూడా మనకు కావాల్సింది రాహుల్ గాంధీయే, కాంగ్రెస్ పార్టీయే అన్నది మీరు గుర్తు పెట్టుకోవాలి. ఒక దళిత బిడ్డ యూనివర్సిటీకి వెళ్తే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పిస్తున్నారు. ఒక దళిత బిడ్డ చదువుకోవడానికి వెళ్తే అతన్ని లేనిపోని విషయాలు చేసి సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి దళితుల మీద ఎన్నో రకాలుగా వాడు ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళా కూడా రాళ్ళు వేయడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోండి, బీజేపీ మనకి ఎటువంటి విషయాలలో కూడా దక్షిణాది రాష్ట్రాలకి మొండి చేయి చూపింది, అదే విధంగా తెలంగాణకి మొండి చేయి చూపింది. మనకి ఏవైతే విద్యా సంస్థలు ఉన్నాయో ఏఐఐటి అయినా కానీ, ఐఐఎం అయినా, ఇస్రో అయినా, ఎన్ఐటి అయినా, ఇప్పుడున్న యూనివర్సిటీ ఏదైనా కూడా అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రమే వచ్చిందని మీరు గుర్తుపెట్టుకోండి. బీజేపీకి మనల్ని చదివించాలి, మనల్ని వృద్ధి చేయాలి, దళితులు ముందుకెళ్లాలన్న ఆలోచన ఎక్కడ కూడా లేదు. కాబట్టి మీరందరూ కూడా, నా కుటుంబ సభ్యులందరూ మీరందరూ తప్పకుండా కూడా కాంగ్రెస్ కి ఓటేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదే విధంగా మీ